హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది వ్లాగ్ అనమాట. సో, ముందుగా అయితే అందరికీ హ్యాపీ ఉగాది అండి. సో, అందరికీ ఇంగ్లీష్ వాళ్ళకందరికీ జనవరి 1 న్యూ ఇయర్ అయితే మన తెలుగు వాళ్ళకందరికీ ఈ ఉగాది తోటి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. సో, మైండ్‌లో ఏ ఆలోచనలు పెట్టుకోకుండా పాజిటివ్‌గా ముందుకు మాత్రం మూవ్ ఆన్ అవ్వండి. సో, లాస్ట్ ఇయర్ అప్ అండ్ డౌన్స్ అన్నీ గుర్తుపెట్టుకొని, సో, ఎటు సైడ్ వెళ్తే ఏది మంచిది అన్నది తెలుసుకొని కొన్ని కొన్ని లెసన్స్ ఖచ్చితంగా ఏ ఇయర్‌లో అయినా సరే మనం నేర్చుకుంటాము. సో, ఆ లెసన్స్ అన్నీ గుర్తుపెట్టుకొని దాని నుంచి మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఇయర్ అంతా పాజిటివ్‌గా ముందుకైతే మూవ్ ఆన్ అవ్వండి. సో, ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా జాతకాలని యూట్యూబ్ మొత్తం అదే ఉందండి. సో, ఎవ్వరును అవన్నీ చదివి అంటే అవన్నీ చూసి విని అరే! అంటే కొన్ని కొన్ని జాతకాలు ఈ ఇయర్ అస్సలు బాలేదు. మొత్తానికి ఏ పనులు చేసినా జరగవని చాలా భయపెట్టిస్తున్నారు. సో, అవన్నీ మైండ్‌లో పెట్టుకోకండి. ఏదైనా సరే మనం ఏదైనా సరే ఫోకస్ చేస్తే ఏ పని అవ్వకుండా ఉండదు. అలానే దేవుడి మీద నమ్మకం బట్టి చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. సో, నేను గూడా విన్నానండి. సో, నా జాతకం అయితే ఒక లెవెల్‌లో చెప్పారు. బట్ తర్వాత అనిపిచ్చింది అరే! ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళు చెప్పినవన్నీ జరిగితే ఇంక మనకి తలరాత ఎందుకు? దేవుడెందుకు చెప్పండి? మేబీ జరుగుతాయి. బట్ మరీ అంత జరగవండి. ఏదైనా సరే మన దాన్ని బట్టి ఉంటుంది. సో, మనది 50 అయితే ఇంకా సగం 50 జాతకం బట్టి ఉంటుందనమాట. సో, దాన్ని బట్టి మేము మూవ్ ఆన్ అవ్వండి. సో, ఇదొచ్చేసి నేను సాటర్‌డే ఈవినింగ్ చేసుకోవాల్సింది క్లీనింగ్స్ ఇవన్నీ. బట్ చిన్న పని వల్ల నాకస్సలు అవ్వలేదండి. సో, ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంకి లేచే ఇంక అన్నీ ఇల్లు అంతా క్లీన్ చేసుకొని, సో, క్లీనింగ్ అంతా ముందే అయిపోయిందనుకోండి. సో, మార్నింగ్ మాప్ అవి పెట్టుకొని, ద్వారాలు ముగ్గులు పెట్టుకొని, దేవుడి ఫోటోలన్నీ తుడుచుకొని, విగ్రహాలన్నీ అభిషేకం చేసుకొని క్లీన్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా అలానే దేవుడి సామాన్ని కూడా వాష్ చేసుకొని వాటన్నిటికున్న బొట్లయితే పెట్టుకున్నానండి. సో, ఇవన్నీ ఫస్ట్ నేను దేవుడికి సంబంధించినవన్నీ చేశాక, ఆ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ప్రసాదాలైతే రెడీ చేస్తున్నాననమాట. సో, ఫస్ట్ అయితే నేను పులిహోర రెడీ చేస్తున్నా. ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మనకు టెంపుల్ స్టైల్‌లో వస్తుందనమాట. సో, ఫస్ట్ అయితే మనం పాన్ వేడి చేసుకున్నాక అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే కొన్ని మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, సో, ఇంక అలానే ఒక 2, 3 ఎండుమిర్చి ఏసుకున్నాక అది కొంచెం వేయించినాక, సో, దాంట్లోనే కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలనమాట. వేసుకొని వీటికన్నిటికును దోరగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. వేయించుకోవాలి బాగా. సో, ఏవున్నా హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మాడిపోతాయి. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఇవన్నీ వేయించుకొని ఒక మిక్సీ జార్‌లోకైతే తీసేసుకోవాలి. సో, దీంతో పాటే మనమైతే ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. బట్ నేనైతే ఇక్కడ నువ్వులైతే మర్చిపోయాను. సో, అందుకే మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులైతే యాడ్ చేసుకొని మళ్ళీ అవి కూడా వేయించుకొని సేమ్ దాంట్లోనే తీసేసుకున్నాను. సో, ఇదంతా కూడా ఒక పౌడర్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. సో, దీనిదైతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ అని అనిపిస్తది. బట్ అలా చేస్తూ కొద్దీ మనకి పెద్ద ఈజీగానే అనిపిస్తదండి. సో, ఒకసారి ట్రై చేయండి. అలానే మళ్ళీ పాన్ పెట్టుకొని అదే పాన్‌లో ఒక 2, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, కరివేపాకు అలానే పచ్చిమిర్చి ఏసుకొని, సో, చింతపండు గుజ్జయితే ముందే తీసి పెట్టుకున్నాను. అది కూడా యాడ్ చేసుకొని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, పసుపు యాడ్ చేసుకొని, నీట్‌గా అంటే వేయించుకోవాలి దీన్ని కూడా. సో, ఆయిలును, చింతపండు 2 సెపరేట్ అయిపోయిన వరకు మనం నీట్‌గా వేయించుకోవాలి. వేయించుకున్నాక దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ లాస్ట్‌లో అయితే బెల్లం అయితే యాడ్ చేయాలి. సో, యాడ్ చేసిన తర్వాత మళ్ళొకసారి కలుపుకొని ఆయిలును, చింతపండు కొంచెం సెపరేట్ అయిన వరకు మాత్రం బాగా అంటే వేయించుకోవాలనమాట. సో, దీన్ని కూడా ఇప్పుడు నేను కప్పులో అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో, ఇంకా నెక్స్ట్ వచ్చి మళ్ళీ అదే ప్యాన్‌లో ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి అదే ప్యాన్‌లో పెట్టుకున్నాక మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, కొన్ని పల్లీలు అలానే శనగపప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలనమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మళ్ళీ కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, సో, దీంట్లో కొంచెం మనం అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఆ టైంలో లేకుండే అందుకే యాడ్ చేయలేదు. ఇంకా దించే ముందట కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకొని బంద్ చేసుకోవాలి స్టవ్. బంద్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక
ఇప్పుడు మనం ముందే రైస్ ఉడకపెట్టి ఒక దాంట్లో తీసి పెట్టేసుకున్నాను నేనైతే. సో ఆ రైస్లోకి చింతపండు అలానే మనం ముందు వేయించి అంటే పొడి చేసుకున్న పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పటిదాకా మనం తాలింపు కూడా పెట్టాం కదా, ఇది ఒక్కసారి కలుపుకున్నాక లాస్ట్లో తాలింపు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఫస్ట్ చేతితో కలుపుదామని చేతితో పెట్టాను, బట్ కొంచెం వేడి ఉండేసరికి మళ్ళీ నేను గరిటెతోటి అయితే కలుపుకున్నాను. ఇంకా లాస్ట్కి కూడా మనం ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. సో ఊకే కలుపుతూ ఉంటే మొత్తం మెత్తగా అయిపోతూ ఉంటుంది. సో చూసుకొని కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్న పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మెయిన్ ఉగాదికి కావాల్సిందే పచ్చడి అనమాట. నేనైతే కొత్త కుండలో చేస్తున్నా. నాకు పెళ్ళైన తర్వాత ఇదే నా ఫస్ట్ ఉగాది పండగ జరుపుకోవడం అనమాట. సో ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు నేను ప్రెగ్నెంట్ తోటి ఉన్నా. ఇంకా సెకండ్ టైం అంటే మా మా తాతయ్య వాళ్ళు చనిపోయారు. దానివల్ల 1 ఇయర్ సూతకం వల్ల మేము చేసుకోలేదు. సో ఇదే మాది ఫస్ట్ ఉగాది అనమాట పెళ్ళైన తర్వాత. సో ఇక్కడైతే మేము ఉగాది పచ్చడి అయితే అంటే ఇంట్లో మగవాళ్ళంటే హస్బెండ్ తోటే చేపిస్తారు. సో అందుకే మా హస్బెండ్ ఇవన్నీ కలుపుతున్నారు 6 రుచులు. సో అవన్నీ కలుపుకున్నాక అవన్నీ కూడా సైడ్కి పెట్టుకున్నాక నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇక్కడైతే నేను దీపాలన్నీ పువ్వులతోటి రెడీ చేసుకున్నా. సో నేను ఉగాది ఫస్ట్ టైం కాబట్టి వసంత నవరాత్రులు అయితే చేద్దామని అయితే అనుకున్నాను. నిన్న అంటే ఉగాది ముందు రోజు అనుకున్నాను. సో ఇంకా నేను స్టార్ట్ అయితే చేసేసాను. పూజ మొత్తం డీటెయిల్గా చూపించట్లేదు, ఎందుకంటే నేను వీడియో తీస్తూ పక్క దాని మీద దీని మీద నేను ఫోకస్ చేయలేను. సో పూజ అన్నాక కూర్చొని దాని మీద ఫోకస్ చేస్తేనే ఏదైనా ఫలితం ఉంటుంది. సో అందుకే పూజ అంతా కంప్లీట్ అయినాక లాస్ట్లో తీసాను. ఇంకా ప్రసాదాలు అన్నీ ఇచ్చిన తర్వాతకి ఇంకా లాస్ట్కి మా హస్బెండ్ కాలు అయితే మొక్కినప్పుడు మా బాబు కూడా వచ్చి కాలు మొక్కాడు. అదే కొంచెం నవ్వుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ అలానే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ తోటే ఉన్నాము. సో మనం ఉగాది రోజు మార్నింగ్ నుంచి ఏం తినకూడదు తాగకూడదు ఫస్ట్ అనమాట. మనకు ఉగాది పచ్చడి మన కడుపులోకి వెళ్ళాలన్నమాట. సో అది ఇంకా తర్వాత లాస్ట్ ఇంకా మా బాబు వచ్చి మొక్కుకున్నాడు. ఇంకా ఆ తర్వాత ఇంకా లంచ్కి అయితే నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చి ఆలూ ఫ్రై ఇంకా అలానే సాంబార్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇవేవి నేను డీటెయిల్గా అయితే చూపించట్లేదు. సో అంత టైం లేకుండా ఫెస్టివల్ రోజు మార్నింగ్ అన్ని పనులు అయిన తర్వాత కిచెన్ చూడాలండి, నార్మల్గా ఉంటుంది అసలు. అన్నీ క్లీన్ చేసి సామాన్లు అన్నీ చాలా ఉన్నాయి. సో అందుకే కుకింగ్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను, మళ్ళీ లేట్ అయిపోతుంది లంచ్ కానీ. సో అందుకే నేను ఏమంత డీటెయిల్గా అయితే చూపించట్లేదు. సో మీ ఇంట్లో మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈ ఇయర్ మీరు ఏమని అనుకొని చేంజ్ అంటే ఏమని మీరు అనుకుని ఉగాది స్టార్ట్ చేశారు నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. అలానే ఉగాది పచ్చడి తినేటప్పుడు స్టార్టింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ వస్తుందన్నమాట. సో మీకు ముందు ఏ రుచి మీకు తెలిసిందో నాకు ఖచ్చితంగా చెప్పండి. సో అంటూ ఉంటారు మనకు పచ్చడి తిన్నప్పుడు ఏ రుచి తాకిందో ఆ ఇయర్ అలానే ఉంటుందని. సో ఖచ్చితంగా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ గైస్, బై.